అతడి వయసు 81 ఏళ్ళు. అతడు బిజినెస్ మ్యాన్. అయితే రిటైర్మెంట్ తీసుకొని కొన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లో అన్నీ కలుపుకొని అతని బ్యాంక్ అకౌంట్లో 7 కోట్లకు పైగా డబ్బులున్నాయి. దీంతో హాయిగా జీవిత చరమాంకం గడిచిపోతుందనుకునే లోపే కోలుకోలేని షాక్ తగిలింది ఆయనకి. క్షణంలో జీవితం మొత్తం సంపాదించిన కోట్ల రూపాయలు స్వాహా అయిపోయాయి. కేటుగాళ్లు రెప్పపాటులో కొట్టేశారు. దీంతో క్షణాల్లో అతని అకౌంటు జీరో బ్యాలెన్స్కు చేరుకుంది. అసలేం జరుగుతుందనుకునే లోపే అతడు సైబర్ మోసగాళ్లకు టార్గెట్ అయిపోయాడు. ఇక లబోదిబోమంటూ పోలీసుల దగ్గరికి పరుగులు తీశాడు. అయితే ఇదంతా ఎక్కడో కాదు, హైదరాబాద్ నడిబొడ్లో జరిగింది. ఇంతకీ అతడు సైబర్ కంత్రీగాళ్ల ఉచ్చులో ఎలా చిక్కాడో తెలిస్తే ముక్కును వేలేసుకుంటారు. సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత అవగాహన కల్పిస్తున్నా ఎందుకు జనాలు అర్థం చేసుకోవటం లేదని, చదువుకున్న వాళ్ళు, సైబర్ మోసాల పట్ల కాస్తో కూస్తో అవగాహన ఉన్నవాళ్ళు కూడా ఎందుకు సైబర్ నేరగాళ్ల చేతిలో అడ్డంగా చిక్కుతున్నారనేది అర్థం కావటం లేదు. ఇక సైబర్ నేరాలు నేడు సమాజం ముందు పెద్ద సవాలుగా మారాయి. రోజు రోజుకి రెచ్చిపోతున్న సైబర్ కంత్రీగాళ్లు ఉచ్చు నుంచి జనాలు తప్పించుకోలేకపోతున్నారు. ఇక సైబర్ మోసగాళ్లు వేసే మాయాజాలం కూడా మామూలుగా ఉండటం లేదు. బాధితులు సమస్తం కోల్పోయిన తర్వాత కానీ వాళ్లకు మోసపోయామన్న విషయం తెలియటం లేదు. అప్పుడు తెలిస్తే మాత్రం ఏముంది, ఓసారి చెయ్యి దాటిపోయిన తర్వాత సైబర్ నేరాల్లో రికవరీ అనేది ఊహించడానికి కూడా వీలుండదు. అయితే సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు పోలీసులు, సంబంధిత విభాగాలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నా ప్రయోజనాలు మాత్రం అంతగా ఉండటం లేదు. సైబర్ కంత్రీగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు రూట్ మార్చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ అరెస్ట్ అనేది భూతంలా తయారైంది. డిజిటల్ అరెస్ట్ అనే పదం వినగానే వణికిపోతున్న బాధితులు సర్వం సైబర్ మోసగాళ్లకు సమర్పించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ వృద్ధుడి డిజిటల్ అరెస్ట్, 7 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు కాజేయటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. డీటెయిల్స్లోకి వెళ్తే స్వామాజిగూడకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడు గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అక్టోబర్ 27న ఆయన వాట్సాప్కు వచ్చిన కాల్కు ముంబై నుంచి బ్యాంకాక్కు పంపిన కొరియర్లో ల్యాప్టాప్, పాస్పోర్ట్లు, మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి సైబర్ నేరగాళ్లు భయపెట్టి ట్రాప్లోకి తీసుకున్నారు. అయితే తాను అసలు ఎలాంటి కొరియరు ఎక్కడికి పంపలేదని ఆ వృద్ధుడు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. ఫేక్ ఆధారాలను వృద్ధుడు పంపి మభ్యపెట్టి మరింత భయానికి గురిచేశారు. తర్వాత కొన్ని రోజులకు డైరెక్ట్గా ముంబై పోలీసులమంటూ సైబర్ కంత్రీగాళ్లు వృద్ధుడికి మరోసారి కాల్ చేసి మాదక ద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయని బెదిరించారు. దీంతో అతన్ని డిజిటల్ అరెస్ట్ చేశామని, ఇంటి నుంచి కదలొద్దంటూ వీడియో కాల్లో మాట్లాడారు. ఆర్థిక లావాదేవీల పరిశీలన పేరుతో ముందుగా 19.80 లక్షలు బదిలీ చేయించుకున్నారు. తర్వాత సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేయించి మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న 7.12 కోట్లను తమ ఖాతాలోకి జమ చేయించుకున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక డబ్బులన్నీ తిరిగి ఖాతాలోకి వేస్తామని వృద్ధుడిని నమ్మించారు. దీంతో అతడు డిజిటల్ అరెస్ట్ అయ్యానని భయపడిపోయి వాళ్ళు చెప్పినట్టు చేశాడు. ఇక డిసెంబర్ 29న మరోసారి వృద్ధుడికి ఫోన్ చేసి కేసు మూసివేతకు మరో 1.2 కోట్లు అడిగారు. దీంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టులపై వచ్చిన వార్తలను చూసి అతడు మోసపోయినట్టు గ్రహించి వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేశాడు. ఇక వృద్ధుడి నుంచి కంప్లైంట్ తీసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఒకవైపు డిజిటల్ అరెస్టులు ఉండవని పోలీసులు నెత్తినోరు బాదుకుంటున్నా జనాలు మాత్రం పట్టించుకోవటం లేదు. దీన్ని ఆసరా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు మాత్రం తమ తెలివితేటలతో ప్రజల్ని భారీగా మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులనే టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా కోట్లకు కోట్లే కాజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులు పెరుగుతున్న తీరుపై ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ అరెస్టుల కట్టడికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయో నివేదిక రూపంలో సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు కూడా జారీ చేసింది.